నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి రచయిత్రి, అట్లాగే ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇనుగంటి లావణ్య గారు. వారితో మాట్లాడతాం. మ్యామ్ నమస్తే. మ్యామ్, మనము జనరల్గా హనుమంతుల వారి గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే హనుమంతుల వారి జన్మ వృత్తాంతం ఏంటి? అంటే ఈ జన్మ వృత్తాంతం రామాయణంలో ఒకలాగా ఉంది, వేరే వేరే గ్రంథాల్లో వేరే వేరేగా రాశారు. అసలు ఆయన జన్మ వృత్తాంతం ఏంటంటే? ఆంజనేయ స్వామి తల్లిదండ్రులు కేసరి, అంజనాదేవి. వీరిద్దరు. కేసరి వానర రాజు, మంచి ధైర్య పరాక్రమలు అన్ని కలిగినటువంటి రాజు. ఆయన చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు. తన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే అదే సమయంలో వేరొక ప్రాంతంలో ఉన్నటువంటి గజాసురుడు అనే ఒక రాక్షసుడు అందరినీ హింసిస్తూ ఉంటాడు, మహర్షుల్ని అందరు. ఈ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని అడుగుతారు, అతనికి ఎలాగల్లా శిక్షించండి స్వామి, అతన్ని ఎవరు శిక్షిస్తారు అని అంటే, ఆయనని శిక్షించేవాడు కేసరి అని ఉన్నాడు, అతని చేతుల్లోనే అతనికి చావు ఉంది, ఆయన మృత్యు అలానే రాస్తుంది, మీరు వెళ్ళి కేసరిని వేడుకోండి, ఆయన ధర్మాత్ముడు, వానర రాజు, చక్కగా పరిపాలిస్తాడు ధర్మబద్ధంగా, మీరు వెళ్ళి అడిగితే ఆయన మీ కోరిక కాదనడని ఇంకా చెప్పేప్పటికీ దేవతలందరూ వెళ్ళి ఇలా బ్రహ్మదేవుడు ఆదేశించాడని చెప్పిన మీదట వెళ్ళి అతనితో మీ కోరిక నేను తీరుస్తానని ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అతన్ని సంహరించినందుకు దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ సంతోషించి నీకు ఒక మంచి కన్యతో వివాహం అవుతుంది, అయిన తర్వాత నీకు పుట్టేటువంటి కొడుకు వల్ల నీ వంశాభివృద్ధి అవుతుంది, నీకు కూడా చాలా పేరు వస్తుంది, నీకు సాక్షాత్ శివుడే నీకు కుమారుడిగా పుడతాడు అని చెప్తారు. ఇంకా ఆయనకి సంతోషం. అప్పటి వరకు ఆయనకి వివాహం అవ్వలేదు. ఇంకా సరే అని ఆయన కూడా తన రాజ్యానికి వెళ్ళిపోయి మామూలుగా తన పరిపాలన చేసుకుంటూ ఉంటాడు. ఇటు వస్తే అంజనాదేవి. దానిలో ఒక పురాణంలో అయితే ఆమెకు అప్సరస శాపవశాత్తు ఇలాగా పుట్టిందని కానీ నాకు పరాశర సంహితంలో అయితే ఎలా ఉంటదంటే, ఇక్కడ అహల్యాదేవి వృత్తాంతం వస్తుంది. గౌతముడు అహల్య వృత్తాంతం. బ్రహ్మదేవుడు తన తపశక్తితో చాలా అందగా అయినటువంటి అహల్యని సృష్టిస్తాడు. ఆమెకి వివాహం చేయాలనుకుంటాడు. ఆ వివాహం చేయాలనుకున్నప్పుడు ఆయన ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే, ఈ భూమండలం మొత్తాన్ని ఎవరైతే 3 సార్లు చుట్టూ వస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఇంద్రుడికి ఆ అహల్య అందంగా ఉండేటప్పటికి ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఆయన భూప్రదక్షిణ కోసం వెళ్తాడు. ఈలోపు భూలోకంలో నారదముని సంచారం చేస్తా ఉంటే గౌతమ మహర్షి కనిపిస్తాడు. ఆయన చూసి ఆ గోవు కూడా కనిపిస్తుంది అదే సమయంలో. గోవుకి నువ్వు ఒక 5 ప్రదక్షిణాలు చేసిరా అంటే, ఎందుకంటే పుణ్యం వస్తుంది కదా చేసిరా అంటాడు నారదుడు. సరేనని ప్రదక్షిణాలు చేసేసి నారదుడు నాతో పాటు రా అని చెప్పి ఆయనని బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తారు. ఇక్కడికి వెళ్ళగానే నారదుడు చెప్తాడు బ్రహ్మదేవుడితో, ఈయన భూప్రదక్షిణం చేస్తారు, మీరు చెప్పినటువంటి 3 సార్లు భూప్రదక్షిణ చేశారు అంటే గోవుకి మనం 3 సార్లు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన దానితో సమానం ఇట్లా చెప్తారు అనమాట. ఇంకా బ్రహ్మదేవుడు కూడా సరేనని వాళ్ళిద్దరికి వివాహం చేయడానికి నిశ్చయించుకుంటాడు. ఇంకా నిశ్చయం అయిపోయి వివాహం జరగబోతూ ఉంటుంది. ఇంతలో ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి నేను ఇలా చేసేసి వచ్చానంటే, నీకంటే ముందుగా ఆయన చేసి వచ్చాడు, అలా ఎలా కుదురుతుంది, కుదరదంటే నారద మహర్షి చెప్తాడు, ఇలా గోవుకి పూజ చేసి గోవుకి అన్ని చేస్తే అది చేసినట్టే కదా అని చెప్పడంతో ఇంకా ఇంద్రుడు ఏమీ చేయలేక వివాహానికి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరికి వివాహం అవుతుంది. చక్కగా ఇద్దరు కలిసి అన్యోన్యంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇంద్రుడికి అహల్య మీద ఉన్నటువంటి ఆ కోరిక తీరదు. ఎలా అయినా ఆమెని అనుభవించాలి అని ఇందులో ఉంటూ ఉంటాడు. సో ఒకరోజు గౌతమ మహర్షి ఉదయాన్నే స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు గౌతమ మహర్షి రూపంలో వచ్చి అహల్యాదేవి దగ్గరికి వచ్చి, నాకు నీ మీద కోరిక కలుగుతుంది, భర్త కోరిక తీర్చడమే భార్య ఇది కదా, ఈ ప్రాతకాలం అయింది, ఇంకా సూర్యోదయం అవ్వలేదు కదా, పర్వాలేదు ఏం అనుకోడు సూర్య భగవానుడు అని అంటే, మరి ఎన్నాళ్ళ నుంచో కలిసి జీవిస్తున్నటువంటి దంపతులు తన భర్త ఎలాంటి వాడో ఆయన ఎలాంటి పనులు చేస్తాడో అహల్యకి తెలుసు కదా. ఆమెకి వెంటనే సందేహం కలుగుతుంది అనమాట, ఇతను నా భర్త కాదు, నా భర్త రూపంలో వచ్చినటువంటి వారు ఎవరో అని. ఆయన దీపం ఆర్పేస్తే మళ్ళీ దాన్ని వెలిగించి చూస్తుంది. ఆమెకి ఇంద్రుడే ఆ రూపంలో వచ్చినట్టు సందేహం కలుగుద్ది. లేదు, నువ్వు నా కోరిక తీర్చని దగ్గరికి వస్తుంటే నువ్వు చేసేటువంటి పని నీచమైనటువంటి పరస్త్రీని కోరుకోవడం అనేది చాలా తప్పు, నేను నీకు అలా లొంగేదాన్ని కాదు, నేను నా భర్తను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అయినా కూడా వినడానికి. ఇంకా ఆయన దగ్గరికి వస్తుంటే, నువ్వు నన్ను నా మీద చెయ్యి వేస్తే నేను అపవిత్రం అయిపోతాను, నువ్వు నన్ను
నేను ఇప్పుడు నిర్భాగ్యురాలి, నేను నిన్ను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకని నీకు శిక్ష అనుకుంటావో, నాకు నేనే విధించుకుంటున్న శిక్ష అనుకుంటావో అని చెప్పి తనకి తను శిక్ష వేసుకుంటది. ఎట్లా అంటే, ధర్మదేవత నా దగ్గరికి వచ్చి నేను ఉండే ప్రాంగణంలో ఎప్పుడైతే అడుగు పెడుతుందో అప్పుడు నేను మళ్ళీ మానవ రూపాన్ని పొందుతాను, అప్పుడు దాకా నేను శిలారూపంలోనే ఉంటాను అని అహల్యాదేవి తనకి తనే రక్షణగా అలా అంటే శిలగా మారిపోతారు. ఇంకా అప్పుడే గౌతమ మహర్షి రావడం, ఇవన్నీ చూడడం, ఆయన ఇంద్రుడికి శాపం ఇవ్వడం, ఇదంతా చేసేస్తాడు. బాగా దుఃఖిస్తూ ఉంటాడు. ఎట్లా ఇప్పుడు అప్పటికే వాళ్ళకి 2 సంతానం ఉంటారు. శతానందుడు ఒక కుమార్తె ఉంటారు. వీళ్ళిద్దరిని నేను ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు. తల్లి లేకుండా పిల్లల్ని పెంచలేం కదా, ఇది చాలా కష్టం కదా. అంటే నారద మహర్షి అంటాడు, శతానందుడిని జనక మహారాజు దగ్గరికి ఇవ్వు, ఆయన పెంచి తర్వాత ఆయన మంత్రిగా ఇస్తారు, ఆయన దగ్గర చాలా జ్ఞానాన్ని నేర్చుకుంటాడు నీ కొడుకు అని చెప్తే తీసుకెళ్లి శతానందుడిని జనక మహర్షికి అప్పచెప్తాడు. ఇప్పుడు కుమార్తెను ఏం చేయాలి అంటే, ఇప్పుడు వస్తుంది కుంజరుడు అనేటువంటి ఇంకొక వానరుడు ఉంటాడు. తనకి వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ సంతానం లేదు. సంతానం కోసం ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ మంత్రుల గురుదేవుల ఆజ్ఞ మేరకు శివుని కోసం తపస్సు చేస్తారు. శివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు కోరిన కోరిక బానే ఉంది, కానీ నేను నీకు ఒక పుత్రుడిని కానీ పుత్రికని కానీ ప్రసాదించట్లేదు, కానీ నీకు సంతానం కలుగుతుంది ఎలా అని మళ్ళీ ఆయన ఆశ్చర్యపోయి అడిగితే, నీ దగ్గరికి ఒక మహర్షి తన కుమార్తెను తీసుకొచ్చి ఇస్తాడు, ఈ జన్మకి నువ్వు ఆ కుమార్తెను పెంచి పెద్ద చెయ్యి, ఆ కుమార్తెకి వివాహం చేస్తే కలిగే సంతానంతో నీ వంశాభివృద్ధి కలుగుతుంది, ఆ కుమార్తెకి నేనే పుడతాను అని చెప్పి శివుడు మాయమై. ఇక ఆ తర్వాత నారదుడు చెప్తాడనమాట, ఇలా కుంజరుడు అనేటువంటి వానరుడు ఉన్నాడు, ఈ కుమార్తెను తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్పు, చక్కగా ఇంక తన కుమార్తె లాగానే పెంచుకోవాలి, ఇంక ఇచ్చేసిరా అని నారదుడు చెప్తుంటే గౌతమ మహర్షి తీసుకెళ్లి ఆ కుంజరుడికి ఈ కుమార్తెను అప్పచెప్తాడు. అంజనాదేవి అన్నమాట. మహర్షి ఆమెని కుంజరుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను కూడా ఆ కుంజరుడిని తన తండ్రిగా భావించి ఆ తండ్రి దగ్గరే పెరిగి అన్ని విద్యాబుద్ధులు నేర్చుకోవటం, మంచి అందగత్త, అన్ని విద్యాబుద్ధులు నేర్చుకుంటది, అన్ని ధైర్య సాహసాలు కలది. ఇంకా ఆయన వివాహం చేయాలనుకుంటున్నప్పుడు ఈ సహజంగా చూస్తూ ఉంటే కేసరి ఆయన గురించి అన్ని తెలిసి వారిద్దరికి వివాహం జరుగుతుంది. ఇది కేసర అంజనాదేవుల యొక్క వృత్తాంతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.